ద్వానా శాస్త్రి చెప్తున్నాడు, మా నాన్నకి పుస్తకాలంటే ఇష్టం, చదవటం అంటే మరీ ఇష్టం. వారపత్రికలు, వాసపత్రికలు, నవలలు చదివేవాడు. ముఖ్యంగా పజిల్స్ పూర్తి చేయటం ఆయనకి మరీ ఇష్టం. అప్పుడప్పుడు పజిల్ పూర్తి చేసి సంతోషంతో మమ్మల్ని పిలిచి చెప్పేవాడు. శ్రీశ్రీ జ్యోతి వాసపత్రికలో పదబంధ ప్రహేళిక నిర్వహిస్తూ ఉండేవాడు. వాటిని మా నాన్న పూరించే ప్రయత్నం చేసేవాడు. కానీ పూర్తిగా ఆన్సర్ చేయటం కష్టమయ్యే. ఎప్పుడన్నా పూర్తి చేస్తే మహా ఆనందించాం. అలా పూరించిన ఒక ఉదాహరణ నాకు ఇప్పటికీ. బండికి రాయి కట్టరా అంటే బాడుగా అన్నారు. దీనికి చాలాసేపు ఆలోచించి కిరాయి అని సమాధానం చెప్పి భలే సంతోషించి మా నాన్న నుంచి కొన్ని నేర్చుకున్న మరికొన్ని నేర్చుకోవలసినవి. నిద్ర భోజనం సమయానికి చేసేవా, చాలా శుభ్రత పాటించేవా, మంచి దుస్తులు తప్ప మాసినవి నలిగినవి వేసుకునేవాడుగా, చాలా నీట్గా ఉండేవాడు. ఏ పనైనా ముందుగా ప్రణాళిక చేసుకునేవాడు. బయటకి లేదా ఊరికి వెళ్ళినప్పుడు కొనాల్సిన లేదా చెయ్యాల్సిన వాటిని కాగితంపై రాసుకొని దాని ప్రకారం పాటించాడు. మర్చిపోవటం అనేది ఉండేది కాదు. రైలు టికెట్టు, బస్ టికెట్టు ఉంటే తన డైరీలో ఆ టికెట్ వివరాలన్నీ నమోదు చేసేవాడు. ఒకవేళ టికెట్ పోగొట్టుకుంటే సమాచారం ఉంటుంది కదా. మా నాన్న అంటే కొంత అయిష్టతకు కూడా కారణాలు లేకుండా నాకు అప్పుడే పెళ్ళి వద్దంటే ఎంఏ అవగానే చేసేశారు. ఉద్యోగం లేకుండానే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేశారు. కానీ అప్పుడు పెళ్లి చేసుకోవటం వల్లనే ఉద్యోగంలో ఉండగానే బరువు బాధ్యతలన్నీ ముగించడం సాధ్యం. బీఎస్సీ అవగానే ఇండియన్ బ్యాంకులో గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తాను. అన్నయ్యను పెద్ద చదువులు చదివితే నేను డిగ్రీతో ఆపాలా, ఉద్యోగం చెయ్యనని మొరాయించి నాకు చదువు అవ్వదని ఆయన నమ్మకం. మళ్ళీ మా నాన్నంటే ఇష్టం. ఎందుకంటే బీఎస్సీలో మార్కులు సరిగా రాకపోవటం కదా, పీజీలో ఎక్కడా సీట్ రా. అప్పుడు మా నాన్న నా ప్రమేయం లేకుండా విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ఎంఏలో చేర్పి ఏదో ఒక పీజీ చదవాలన్న తప్ప అధ్యాపకుడు రచయితలో అవ్వాలని నాకు అప్పుడు ఏం లేదు. అలా అవుతాడన్న ఆశ మా నాన్నకి లేదు. అందుకే నాన్నంటే ఇష్టం. ఆ రోజు అలా కాకతాళీయంగా ఎంఏలో చేర్చడం వల్లే ఇలా ద్వానా శాస్త్రి అనేవాడు వచ్చాడు. అయితే మా నాన్న అంటే కోపం లేకపోదు. మా అన్నయ్యలను చాలా బాగా చూసేవాడు. నన్ను అలా చూసేవాడుగా. నా పట్ల బాస్లా ఉండేవాడు. అమ్మని సరిగా చూసేవాడు కాదు. పురుషాధిక్యం ప్రదర్శించేవాడు. అమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నాన్న అంటే కోపం వచ్చేది నాకు. మా నాన్న వ్యక్తిత్వం అంటే మళ్ళీ ఇష్టమే. ఎందుకంటే స్వాభిమానం ఉన్నవాడు. పెళ్ళి అయి ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా తనంత తానే డబ్బమైనా కావాలా అనేవాడు తప్ప కొడుకుల నుంచి పొందాలన్న ఆశ లేనివాడు. కొడుకులపై ఆధారపడాలన్న ఆలోచన ఉండేది కాదు. అలాగే ఈ లోకం విడిచి వెళ్ళిపోయా. నేను విద్యనిచ్చా, మీ జీవితం మీది మీకు అని ధ్యానం భావం స్ఫురించే. మా చదువు కోసం పంట పొలాలు అమ్మేశా. మా చెల్లెలు పెళ్లి కోసం కూడా పొలం అమ్మే. అయితే నేను బాగా సంపాదించి పోషిద్దామనుకునే సమయానికి అమ్మా నాన్న ఇద్దరూ లేరు. నా సాహితీ ప్రగతి పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోయాడు. అందుకే నాకు దిగు. అమ్మంటే నాకు బాగా ఇష్టం. కానీ క్రమశిక్షణని చదువును ఇచ్చిన నాన్న అంటే కూడా ఇష్టం. ఇద్దరు ఇద్దరే. ప్రతి వ్యక్తిలో ఉండే బొమ్మ బొరుసులే మా నాన్నలో ఉన్న ద్వానా శాస్త్రి. విషయ సూచికలో 62 మంది ఒక్కొక్కళ్ళని మనం చూద్దాం. గొబ్బూరి వెంకటానంద రాఘవరావు. ఈయన జ్యోతిష్ శాస్త్రం మీద మనం విపులంగా లైవ్ చేశాం. చిల్లరిగే స్వరాజ్య లక్ష్మి. పుట్టుగా 18/4/1882. వృత్తి అధ్యాపకుడుగా.
రచనలు ఆంధ్ర గద్య వాంగ్మయ చరిత్ర, సుగుణ నవల, నక్షత్రాలు 44లో రాశారు. విఘ్నేశ్వర చరిత్ర, మహామేధావులు, చుక్కల శుద్ధి, జ్యోతిర్వేదం, అలాగే రామాయణ సారం, నన్నయ విజ్ఞాన నిరతి, ఆంధ్ర వచన రచనా పరిణామం, స్వర్గస్థులు 1950. రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా, న్యాయవాదిగా, కవిగా, సాహితీవేత్తగా, పండితుడిగా, పరిశోధకుడిగా జీవితాన్ని సార్థకం చేసుకున్న గుబ్బూరి వెంకటానంద రాఘవరావు గురించి, వారి కుమార్తె పద్య కవయిత్రి, ప్రస్తుతం ముంబాయి నివాసి చిల్లరికి స్వరాజ్యలక్ష్మి అందిస్తున్న జీవిత విశేష. యజ్ఞం ముగించిన ప్రసాదాన్ని పురోడాశమమంట. ఆ ప్రసాదం నాన్నమ్మ తిన్న తరువాత మా నాన్నగారు జన్మించారు. యజ్ఞ ప్రసాదం వల్ల మా నాన్నగారు జన్మించారన్నమాట. శ్రీరాముడు కూడా యజ్ఞ ప్రసాదం చేతనే జన్మించాడు కనుక తాతగారు రాఘవ నామకరణం చేశారు. మా తాతగారికి 3 అన్నదమ్ములు. వాళ్ళకి ఆదాయం లేదని చేరదీశారు. వారు తాతగారు మరణించాక నాన్నగారికి ఆస్తి ఇవ్వరు. స్వయం ప్రతిభతోనే నాన్నగారు జీవించారు. తన సోదరుని చదివించి వారి కుటుంబాన్ని ఆదుకున్న దయామూర్తి మా నాన్న. కొంతమంది అనాథలను ఆదరించి అన్నం పెట్టిన మానవతామూర్తి. మా నాన్నగారు గుబ్బూరి వెంకటాన చలపతిరావు గారు వెంకట రమణమ్మల 1892 ఏప్రిల్ 14న జన్మించారు. పార్వతీపురం దగ్గర బెల్గాం గ్రామ స్వస్థలం. జిఆర్ కృష్ణారావు గారు మా నాన్నగారు గారి మూర్తిని అలా కళ్ళకు కట్టించారు. స్వరద్రూపం, అమాయకత్వం ఉట్టిపడే ముఖం, ఆకర్షణీయమైన నేత్ర, చురుకైన చూపులు, గంభీరం, సామాన్య వస్త్రధారణ, స్నేహితులతో ముచ్చటిస్తూ వాంగ్మయ తపో నిరతిని పాటించే దీక్ష, చితురోక్తులతో అలరించే వాక్పటిమ, వాత్సల్యపూరితాలైన లక్షణ వీక్షణ, ఇవన్నీ అక్షర సత్య. మా నాన్నగారికి విజయనగర వాస్తవ్యులు భాగ్యనగరం వారి అమ్మాయి వెంకటాయమ్మ గారితో వివాహం. మా తాతగారు మరణిస్తూ ఏం చేసినా చదువు మాత్రం మానకుమా అని తన కోరికను వెలిబుచ్చి విజయనగరం మహారాజా కళాశాలలో BA చదివారు. మహామహోపాధ్యాయ బుర్రా శేషగిరిరావు గారు ఆంగ్ల ఉపాధ్యాయులు. వారి స్మృతి వల్ల మా నాన్నగారు ఆంగ్ల భాష బాగా నేర్చుకొని ప్రావీణ్యం పొందారు. ముఖ్యంగా ఆంగ్లంలో రిచర్డ్ క్రిషా రచించారు ది స్మాల్ కింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనే పుస్తకం మా నాన్నగారిని ప్రభావితం చేసిందని చెప్పేవారు. విద్యార్థిగా ఉండగానే అదే శైలిలో తెలుగు వాంగ్మయ చరిత్ర రాయాలని సంకల్పించి పట్టభద్రుడైన తర్వాత రసాయన శాస్త్ర అధ్యాపక వృత్తి చేపట్టి అనకాపల్లిలో కొంతకాలం పనిచేసి మా నాన్నగారు 8 సంవత్సరాల వయసులో ఉండగా నానమ్మగారు అగ్గిపెట్టి తెమ్మని పంపారు. ఆకాశం కేసి చూస్తూ వెళ్ళి అగ్గిపెట్టె కొని జేబులో వేసుకొని మళ్ళీ ఆకాశం కేసి చూసుకుంటూ తిరిగి వస్తుంటే ఒక పాము కాలికి చుట్టుకుంది. ధైర్యంగా నాన్నగారు ఆ పామును లాగి యథాతథంగా ఇంటికి వచ్చి తలిగి మామూలు విషయంగా తాతగారు మంత్రాలు తంత్రాలు సాగించారు. మరొకసారి రాత్రి తల్లి కందిపప్పు రోట్లో వేసి కాస్త పచ్చడి నూరి పెట్టరా అంది. నాన్నగారు ఆకాశం కేసి చూస్తూ నీళ్లు కొయ్యకుండా పరధ్యానంగా రుబ్బుతున్నారు. అది చూసి తాతగారు అలా కాదురా, నీళ్లు కొయ్యాలని చెప్పి ఆయనే రుబ్బించారు. అంటే ఆకాశం, నక్షత్రాలు, ఖగోళం పట్ల చిన్నప్పటి నుంచి అంత ధ్యాస ఉంది. నాన్నగారు ప్రైవేట్, అలాగే నన్నయ్య గారి జ్యోతిష్ శాస్త్ర ప్రావీణ్యం గురించి కూడా ఆయన ఒక వ్యాసం రాసి అది కూడా మనం లైవ్ చేసి మా తాతగారు వాడికి ఎందుకు ప్రైవేట్ వేడు ఏకసంధాగ్రాహి అనేవారు. మాకు ఎవరికి ప్రైవేట్ చెప్పించడం జరగదు. మా అమ్మగారికి వివాహమైన మొదటి రోజులోనే స్నానానికి వెళ్ళి బొబ్బర్లంక లాకు తలుపులు తెరిచినప్పుడు నీటిలో కొట్టుకు వెళ్ళిపోయి ఆ తర్వాత కాకినాడ వాస్తవ్యం
తాడూరి రంగారావు గారి కుమార్తె సుభద్రమ్మతో మళ్లీ పెళ్లి. నాన్న ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నదావి. కోర్టు కాగితాలన్నీ మా అమ్మే చూసేది. ఆమె 8వ తరగతి చదివింది. నాన్నగారికి 8 మంది సంతానం, నేనే పెద్ద. మా తమ్ముడు కాలేజీలో ఆనర్స్ చదవక ఫెయిల్. వాటి మీద కొండంత ఆశ పెట్టుకున్న నాన్నగారిని బాగా అది కొంగదీసి నేను బాగా చదివి ఆంధ్రాధ్యాపికగా పయ్యాయి. కవిగారుగా పేరు పొందిన మారేపల్లి రామచంద్ర శాస్త్రి ఇక్కడే మా యనమకూరు వాసాయి. ఆయనపై ద్వానాశాస్త్రి గారి పరిశోధన కూడా చేశారు. మా నాన్నగారు పితృతుల్యులుగా చూసేవారు. మా విక్రమదేవ వర్మ గారు సన్నిహితులు. వీరు తరచూ సభలు జరిపేవారు. ఒకసారి కవిగారే నాన్నగారిని సభలో మాట్లాడమని, దానికి ఆయన ముగ్ధుడై మా నాన్నగారి జ్యోతిర్విద్యా విశారద అని బిరుదు ఇచ్చి సన్మానం. విశ్వదాత కాశీనాథను నాగేశ్వరరావు పంతులు గారు మా నాన్నగారి చేత భారతిలో నక్షత్రాలపై వ్యాసాలు రాయించి నాన్నగారు నన్ను ప్రతి సభకు తీసుకువెళ్ళేవారు. సభాధ్యక్షుడు మంచి దుస్తులు వేసుకొని జిగేలుమంటూ వజ్రపు టుంగరాలు ధరించి ఉన్నారు. నేను మా నాన్నగారితో మీకు మంచి బట్టలైనా లేవు అని బాధగా ఒకసారి నవ్వారు, అంతే. అయితే వేదిక ఎక్కిన తరువాత సభాధ్యక్షుని నోట సరైన మాట రాల, సరిగా పలకల. నాకు నవ్వాడు. మా నాన్నగారి ఉపన్యాసం నయాగరా ప్రవాహం. శ్రోతలందరూ ఉక్కిరి బట్టి ఆశ్చర్యం. నాన్నగారికి వాగ్భూషణమే భూషణ. కవిగారు మారేపల్లి వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని కారాగారానికి వెళ్తూ నువ్విన్ని కుటుంబాలను చూస్తున్నావు, నా కుటుంబ బాధ్యత కూడా నీకిచ్చి నేను జైలుకు వెళ్తున్నానన్న. నాన్నగారు సరే అన్న. నాన్నగారు ఇంట్లోనే ఖాదీ పరిశ్రమ స్థాపించి పత్తి తెచ్చి రాట్నం తెప్పించి వడుకుతూ నూలు తయారు చేశారు. అందరూ రాట్నం తిప్పేవారు. ఓసారి టంగుటూరి ప్రకాశం గారు నాన్నగారితో నన్ను చూపించి, ఏమిటో రాఘవరావు, దేశానికి స్వరాజ్యం వస్తుందంటావా? ముందు నీకు స్వరాజ్యం వచ్చేసింది అనగా అంతా నవ్వుకున్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు, పానుగంటి వారు, చెలకమర్తి వారు ఇంకా జ్ఞాపకం లేదు, కానీ మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఇక్కడొక విషయం చెప్ప. నా చిన్నతనంలో నాన్నగారు గీత ప్రచారం పరిషత్తు స్థాపించి వచన భగవద్గీతను అచ్చువేసి 2 అణాలు బేడ అమ్మేవారు. చాలా చౌకగా వస్తోందని పుస్తకాలు తీసుకొని వర్తకులు ఈ పుస్తకం కొట్టాలకు వాడేవాడు. కొట్టాలు కట్టాలి. అది మాకు చూసి నాన్నగారు ఆ ప్రయత్నం మానేసి, ముఖ్యంగా చెప్పవలసి విదేశీయులు ఖగోళ శాస్త్ర రహస్యాలు యంత్ర పరికరాలతో చూసి చెప్తే మా నాన్నగారు మంత్రశాస్త్రంతో చూశారు. ఆర్ష విద్య, వేద విద్య శాస్త్రీయమని, సత్యమని, మన పూర్వీకులకు ఖగోళ శాస్త్రం పట్ల ప్రపంచంలో అందరికంటే ముందే అవగాహన ఉందని నిరూపిస్తూ గ్రంథాలు రాశారు. మా నాన్నగారి తొలి రచన సగుణ. ఇది చారిత్రాత్మక నవల. బరంపురంలో వేగుచొక్క గ్రంథమాల ద్వారా అది ప్రచురింప. అది వాళ్ళ నాన్నగారు గొబ్బూరు వెంకట చలపతిరావు గారికి అంకితం ఇయ్యుగా. ఇది గ్రాంధిక శైలిలో హృదయంగా ఉంది. 1918లో మద్రాసు వాస్తవ్యులు కలువల కన్నన్ శ్రేష్ఠి గారు తెలుగులో వ్యాస రచన పోటీ పెట్టారు. ఆ పోటీలో నాన్నగారు రాసిన ఆంధ్ర గద్యవాంగ్మయ చరిత్ర మొదటి బహుమతి పొందారు. వర్ణ పథకం ఇచ్చారు. ఆ రోజుల్లోనూ కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారి పరిచయం ఏర్పడి మరింత సాన్నిహిత్యం చేపట్టారు. మద్రాసులో వేద విలాస్ భవనంలో కొమర్రాజు వారితో చర్చలు జరిపేవారు. ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు లక్ష్మణరావు గారి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని చూశారు. అది హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్. మెకాలే రచించారు. మా నాన్న ఒక్కసారిగా వ్యాకుల చిత్తులై, లక్ష్మణరావు గారు ఆంగ్ల జాతి ఎంత ధన్యమైందని దేశాభిమానాన్ని ప్రతి పదంలో చొప్పించి మెకాలే తన దేశ చరిత్ర రచించి అమరుడయ్యాడు. ఆ
అదృష్టం తెలుగు జాతికి ఎప్పుడు కలుగుతుందో అంటూ అశ్రు నయనాలతో దిగులు చెందారు. కొమర్రాజు గారు విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా భారతదేశ చరిత్ర హైందవ మహమ్మదీయ యుగం ప్రచురింపగా మా నాన్నగారు పొందిన మహదానము అంతా ఇంత అందుకే మా నాన్నగారు ఆంధ్ర గద్యవాంగ్మయ చరిత్ర గ్రంథాలు లక్ష్మణరావు గారికి అంకితమిచ్చి ప్రాచ్య ప్రతీచి మత విజ్ఞాన ఖగో భూగోళ సమన్వయం కోసమే నాన్నగారి జీవితం ఉపయోగించబడి భారతీయుల ప్రతిష్టను జగత్తుకు చాటికి చెప్పాలన్నది వారి తపన. యలమంచిలో ఉన్నప్పుడే వారి పరిశోధన విస్తృతి చెంది ఆంధ్రావళి అనే గ్రంథాన్ని స్థాపించి మొదటగా శ్రీ విఘ్నేశ్వర చరిత్ర అనే పుస్తకం రచి ఇది మనోహరంగా హాస్యపరమైన వ్యాఖ్యానాలతో సాగిన ఉత్తమ రచన. ఒకసారి 1949లో అనుకుంటా రాజమహేంద్రవరంలో గౌతమి విద్యాపీఠం ఆధ్వర్యాన జరిగిన సభలు ఒకరోజు నాన్నగారు అఖండ వక్ప్రవాహంతో ఉపన్యసించి అందరినీ తబ్బిబ్బు చేస్తారు. పెద్ద కంఠం కదా, మేఘగర్జన వంటి వీరి ఉపన్యాసం విని ఏదో కొట్లాట జరుగుతోంది అని భయం నుండి జనం వచ్చి ఉపన్యాసం అని తెలుసుకొని తన్మయులై అక్కడే నిలిచిపోయి విన్నారు. ఇంతకంటే ఏ సాహితీవేత్తకైనా ఏం కావాలి? సంస్కృతాంధ్ర రచన సాహిత్యాలపై నాన్నగారికి అపూర్వమైన పట్టుండే. నిడదవోడు వెంకట్రావు గారు రచించిన వచన వాంగ్మయంపై గ్రంథానికి 1500 రూపాయలు నాన్నగారు ఇచ్చారు. అది నేనే తీసుకొని ఇచ్చా. అదే వారికి విశిష్ట వ్యక్తిత్వం. అలా ఎంతైనా చెప్పవు. విషాదకరం ఏమిటంటే నాన్నగారికి మలేరియా జ్వరం వచ్చే రోగం. అప్పట్లో మలేరియా అంటే ప్రాణాంతకరం. ఆ జ్వరంతో నీరసించిపోయిన 1936 బయటపడి 59లో గుండె నొప్పి అన్నారు. అంతే, శాశ్వతంగా కన్నుమూసి అంత్యక్రియలకి అద్దె ఇంటి వారు మరొకరి సహాయం చేయాల్సి వచ్చి తన జీవితాన్ని వెలుగు తెలుగు జాతికి మీదు కట్టిన మహనీయుడు మా నాన్నగారు. జనమంచి శేషాద్రి శర్మ గారి గురించి జనమంచి శివకుమార శర్మ వాళ్ళ అబ్బాయి. శేషాద్రి శర్మ గారి బొమ్మ బాగాలేదు, కానీ శివకుమార శర్మ గారి బొమ్మ బాగానే ఉంది. పుట్టుక నెల్లూరు జిల్లా కలువాయపురం. పుట్టింది 4/7/1882. ఉద్యోగం అనకాపల్లి, కర్నూలు. కడపలలో తెలుగు పండిత్. రచనలు హాలాస్య మహాత్యం, పద్యకావ్య, శ్రీ లలితోపాఖ్యానం, హనుమద్విజయం, బ్రహ్మపురాణం, పాండవ కృష్ణ భాగవతం, సర్వమంగళా పరిణయం, కవి విలాసం, కడప మండల చరిత్ర, నీతి కథావళి, వచన రచన, కృష్ణావతారం, రామావతార తత్వం, పాండవ అజ్ఞాతవ, సీతా స్వయంవరం, నాటకాలు, విచిత్ర పాదుకా పట్టాభిషేకం, శ్రీరామ వనవాసం, యువ యువతి, విద్యా సాహచర్యం, బిరుదులు, కావ్య స్మృతి తీర్థ, అభినవ ఆంధ్ర వాల్మీకి. స్వర్గస్థులు 1/7/1950, 68 వెళ్ళిపోయారు. వివిధ విద్యాపారంగతులు, 1,00,000కు పైగా పద్యాలు రచించిన కళాప్రపూర్ణుడు జనమంతి శేషాద్రి శర్మ గారి గురించి వారి కుమారుడు, తెలుగు పండితుడు, కడప నివాసుడు శివకుమార శర్మ వివరిస్తున్నారు. మా నాన్నగారంటే నన్ను దత్తత చేసుకున్న నాన్నగారు శేషాద్రి శర్మ గారు. వారికి సంతానం భాగ్యం లేదు. మా నాన్నగారు జన్మతః సంప్రదాయ బలం ఉన్నవారు. హైందవ సంప్రదాయాల పట్ల విశ్వాసం ఉన్నవారు. రాయలసీమలో కడపలోనే ఎక్కువ కాలం ఉన్నారు. నెల్లూరు మండలంలో కలువాయ గ్రామంలో 1882 జూలై 4వ తేదీ చిత్రభాను సంవత్సర ఆషాఢ బహుళ చవి మంగళవారం జన్మించారు. వీరి తల్లిగారు నయన గుణ నిలయగా పేరొందిన కామాక్షీదేవి. వేదమూర్తులైన సుబ్రహ్మణ్య శర్మ వీరి తాంత్రిగా.
జనకులకు ఎప్పుడూ మంచి చెప్పేవారు కనుక జనులకు కాబట్టి అందరికీ మంచి వారవటంలో జనమంచి అనే ఇంటి పేరు వచ్చిందని చెప్పేవారు. శేషాద్రి శర్మ గారి తండ్రి గారు తాండవ కృష్ణుడని పిలిచేవారట. శేషాద్రి శర్మ గారి తండ్రి గారు చాలా కాలం కాశీలో ఉండేవారు. ఆ తర్వాత స్వగ్రామం వచ్చి శేషాద్రి శర్మ గారిని కడపలో విద్యాభ్యాసానికి నియమించి మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళారు. కడపలో చదువు ఇష్టం లేకపోయి 11వ సంవత్సరంలో కొందరు బైరాగులతో కలిసి కాశీలో చదవటానికి వెళ్ళారు. కాలినడ కాశీ వెళ్ళటానికి 4 ఏళ్ళు పట్టి అక్కడ సంస్కృతం చదివారు. వీరికి రెండవ బావగారైన గౌరిపెద్ది రామయ్య గారు ధన సహాయం చేశారు. విజయనగరం దగ్గర కశింకోటలో శృతి నేత్ర భాగత్రయం జ్యోతిర్విధన నేర్చుకున్న విశాఖలో ఆగమ గణిత శాస్త్రంలో పాదుకాంత దీక్ష తీసుకుని యజుర్వేదంలో పాండిత్యం సంపాదించి 22 ఏళ్లకే ఇంత చదువు చదివి సంస్కృతాంధ్రాలను ఆశుకవిత్వం చెప్పేవారు. శ్రీ రఘుపతి శాస్త్రి గారు సాహిత్యంలో, శ్రీ దాసాచార్యులు వారు ఛందో వ్యాకరణాలు, శ్రీ తోపల్లి వెంకటరామ సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో, శ్రీ రాణి నరసింహ చయనులు గారు మా నాన్నగారికి గురువులు. అక్కడ మొట్టమొదట అనకాపల్లి సిఎస్బి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా చేశారు. తర్వాత కర్నూలు మిషన్ స్కూల్లో తర్వాత కడప మున్సిపల్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయ పదవితో గజోత్సవంతో పదవీ విరమణ చేసి మా నాన్నగారు 16వ ఏటనే అష్టావధానాలు చేశారని, శతావధానాలు కూడా చేశారని విన్నాను అంటున్నారు. ఒకసారి వీరి అవధానాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు హాజరై ప్రశంసించారు. కందుకూరి వారి సలహా మేరకు అవధానాలు వదిలిపెట్టి విద్యార్థిగా ఉండగానే స్కాంద పురాణంలోని హాలాస్య మహాత్మ్యాన్ని 8 నెలల్లో 2000కు పైగా పద్యాలు కావ్యం రాసిన ప్రతిభాశాలి. నెల్లూరు దగ్గర జన్నవాడ క్షేత్రంలో పినాకిని తీరంలో కామాక్షి మల్లికార్జున సన్నిధిలో చాలాసార్లు నివసించి తపస్సు చేశారు. ఉపాసన మహిమ వల్లని గంటకు 100 పద్యాలు రాసేవారని చెప్పుకుంటారు. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఒక పండితుడెవడో మా నాన్నగారిపై ఈ పద్యం చెప్పారని ఉదహరించి ఉన్న కవులలోన జన్న అంటే వెళ్ళిపోయిన కవులలోన ఇన్ని కృతులు వ్రాయగన్నదెవరు? రాముడల్ల పోతరాజునకుంబోలే పలుకుదోదు ఏమో లలిత నీ. మా నాన్నగారు ఎవరితో వాదం పెట్టుకో, ఎవరిని అధిక్షేపించరు. అలా చేయటం ఎరగ. కీర్తి కోసం ఎన్నడూ పాకులాడని మనస్తత్వం. కొంతకాలం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంలో కార్యనిర్వాహక సభ్యులుగా ఉంది. ఆంధ్ర సాహిత్య పరిషత్ సభ్యులుగా పనిచేసి ప్రతి ఏటా పంచాంగ సిద్ధాంతం ప్రకారం గణించి ప్రచురించారు. విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. ప్రతిఫలం లేకుండా ఆయుర్వేద వైద్యం చేశారు. దీర్ఘ వ్యాధుల్ని ఎన్నో నయం చేశారు. పగటి నిద్ర ఎప్పుడూ లేదు. త్రికాలాలలో సంధ్య వార్చేవారు. ఏకాంతంగా రచనలు చేసేవారు. అన్ని సమయానుకూలంగా నిర్వర్తించి కాలోపాసకులు అనిపించి పోతన ఒంటి మిత్తవాడని సాక్ష్యాలు చూపించారు. అలసాని పెద్దను కడప మండలానికి చెందిన వాడని ఉపపత్తులు చూపించారు. మనుచరిత్ర మా నాన్నగారికి బాగా ఇష్టం. ఉపన్యాసాలు ఇవ్వటం అంటే కూడా ఇష్టం. షష్ఠి పూర్తి ఉత్సవం కడపలో అతి వైభవంగా జరిగితే వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు 320 పేజీల అభినందన సంచిక వేశారు. మా నాన్నగారి మంత్రశాస్త్ర మహిమల గురించి, ప్రజ్ఞా పాఠవాల గురించి అలా చాలా సంఘటనలు కథలు గాథలుగా చెప్పుకోవటం ఉంది. చిన్నతనంలో ఒక బ్రాహ్మణుడితో కలిసి స్వగ్రామానికి వెళుతుంటే మణిగల ఒక పాము కలివి నాన్నగారు భయంతో మూర్ఛిల్లపడ్డారు. ఆ పాము వీరిని ఏం చెయ్యకుండా చిన్న కొండ గుహలోకి తర్వాత నాన్నగారు మేలుకొని
ఆ బ్రాహ్మణుడు ఆ గుహను పరిశీలించగా ఆ గుహ మణికాంతులతో ప్రకాశిస్తోందట. పాము తలలపై మణులుంటాయన్న పెద్దల మాట నిజమని తలచి పదే పదే చెప్పేవాడు. మరొకసారి శేషాచల ప్రాంతానికి వెళ్ళగా ఒక యోగిని దర్శించారు. ఆ యోగి వద్ద మూలికా విద్య రహస్యాలు మంత్రాలను గ్రహించారు. ఇటువంటి మహిమలు మా అమ్మగారు చెప్పే. మా నాన్నగారు సహృదయ దయాదాక్షిణ్యాలు తన కోసం కంటే ఇతరుల కోసమే శ్రమ పడేవారు. ఒకసారి సహకార సంఘంలో తెలిసిన వ్యక్తి అప్పు తీసుకోగా నాన్నగారు జామీను హామీగా అప్పు తీసుకున్న వ్యక్తి తీర్చకపోతే నాన్నగారి ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చి 2000 రూపాయలు చెల్లించే అతనికి సహాయం. ఒకసారి సభలో ఎవరినో విమర్శిస్తే నాన్నగారు నవ్వుతూ ఆయనతో వాదించటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మా ఇంటి పేరు జనమంచికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అంతది మంచివారు. మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, దుర్భాగ రాజశేఖర సదావధాని వంటి ఉద్దండులు మా నాన్నగారి శిష్యులంటే ఇంకా కావాల్సిందే. ఎన్ని రచనలు చేసినా వావిళ్ళవారు సంపాదించి ఉంటారు. వావిళ్ళవారు సంపాదించి ఉంటారు. కానీ మా నాన్నగారికి లభించింది ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలు మాత్రమే. అటువంటి ఉత్తముల కొడుకు కావటం నా అదృష్టం. ఉద్దిరాజు సోదరులు కుమార్తె మల్యాల దయామతి, కొడుకు ఉద్దిరాజు మురళీధరరావు. వద్దిరాజు సీతారామచంద్రరావు 2/4/1897 వరంగల్ జిల్లా కే సముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో పుట్టారు. వద్దిరాజు రాఘవరావు తండ్రి 4/4/1890. ఉద్యోగం ఆయుర్వేద వైద్యుడు. రచనలు ఉపదేశ రత్నమాల, సంస్కృత వ్యాకరణం, భక్తిసార చరిత్ర, నాటకం, రుద్రమదేవి, స్త్రీ సాహసం మొదలైన నవ, శశవిషాణం, సౌదామిని పరిణయం కావ్యాలు, పాణినీయ అష్టాధ్యాయి, ఆంధ్ర వ్యాఖ్యానం మొదలై. స్వర్గస్థులు బుద్ధిరాజు సీతారామచంద్రరావు గారు 28/1/1956 మరణిస్తే బుద్ధిరాజు రాఘవ రంగారావు గారు 17/5/1973 మరణించారు. కవివరులు, బహుభాషా కోవిదులు, తెలంగాణలో తెలుగు భాషా చైతన్య వికాసాల దీక్షా కంకణబద్ధులు, సంపన్నులైన నిరాడంబర జీవనులైన బుద్ధిరాజు సోదరుడు జీవన రేఖల్ని బుద్ధిరాజు మురళీధర్రావు సహకారంతో వివరిస్తున్నారు. బుద్ధిరాజు సీతారామచంద్రరావు కుమార్తె హైదరాబాదు వాస్తవ్యం మల్యాల దయామతి ఆయన గురించి చెబుతోంది. వరంగల్ జిల్లా కే సముద్ర మండలం ఇనుగుర్తి గ్రామం వద్దిరాజు సోదరుల జన్మస్థలం. వారి తల్లిదండ్రులు వద్దిరాజు వెంకట రామారావు, రంగనాయకమ్మ. సోదరులో పెద్దవారు సీతారామచంద్రరావు గారు 2/4/1887 జన్మించి 28/1/1956 చిన్నవారు రాఘవ రంగారావు గారు 4/4/1894 జన్మించి 17/5/73 వారు స్వయం కృషితో 10 భాషలు నెట్ శౌర్యం తప్ప చతుష్టి కళల మేరకు కూడా తెలిసిన సంస్కృతాంతర భాషలు దాదాపు 100 కృతులు రచించిన శతాధిక సంఖ్యా విద్యార్థులకు అన్నదానం, విద్యాదానం చేసిన వదాన్య సోదరుల చరిత్ర
చాలా గొప్పది. మాకు వారు పినతండ్రులు. తాలూకా వ్యవస్థకు పూర్వం ఆయా ప్రాంతాలలోని గుట్టల చుట్టూ దాదాపు 32 గ్రామాలు ఒక పరగణాగా ఉండేవి. మాది బొల్లికొండ గుట్ట చుట్టూ గ్రామాలు కాబట్టి మాది బొల్లికొండ పరగణ. ఆ పరగణాలు 32 గ్రామాల కలనీకం. మా బుద్ధిరాజు వంశీయులు. మాకు 3 మక్తాలు అంటే జాగీరు: అలంకానిపేట, వెంకటాపురం, కార్సో. ఈ 3 మక్తా గ్రామాలు. మా స్వగ్రామం ఇనుగురు, పరగణ రోందే. మా గ్రామం నుండి మక్తా గ్రామాలు రాకపోకలు ఎక్కువే. ఆ రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండ్లు, గుర్రాలు, కాలినడక, సైకిళ్ళు తక్కువ. కారణం దారిలో బురద, నీళ్లు, కాలువలు, ముళ్ళ కంపలు, ఏనుగులు అంటే ప్రాకారాలు ఉండేవి. వ్యవసాయం కొరకు నీరు తోడే ఒక జెట్ పంపు, చిన్న ఇంజన్. సీతారామచంద్రరావు గారు తెచ్చారు. దాంతో వడ్డు మరబట్టడం కూడా జరిగేది. దానివల్ల వారిని గిర్నీ అంటే మరనమాట, గిర్నీ ద్వారా అని పేరు వచ్చింది. అది పిండి పట్టించడానికి కూడా గిర్నీ బోర్డులు ఉంటాయి ఇక్కడ తెలంగాణ. 1940లో వారు ఒక పెద్ద బంగళా ఎనుగుర్తిలో నిర్మించి, అంత పెద్ద బంగళా చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికీ లేదు. కూలీలు సమయానికి రావటం కోసం 1 గంట ఏర్పాటు చేసి హైదరాబాద్ సుధారీలు ఆ బిల్డింగులో జాలీల డిజైన్లు రావుగారు చేశారు. బజారు వైపు కింద నుండి మీది వరకు ఉన్న జాలీలో సిమెంటుతో వద్దిరాజు సీతారామచంద్రరావు పేరు డిజైన్ వచ్చేటట్లుగా చేసి, వీరి కుటుంబం రజాకారు ఉద్యమ కాలంలో కాంతిసీకులుగా బందరు వెళ్ళారు. కమ్యూనిస్టులు ఈ బెంగళా కూల్చాలని విశ్వ ప్రయత్నం చేశారు, కానీ గోడలు ఏమాత్రం చెక్కుచెద. ఆ కోపంతో ఇంట్లో ఉన్న అమూల్యమైన గ్రంథాలు తగలవి. ఊరి బయట బస్టాండ్ దగ్గర పెద్ద రైసు మిల్లు స్థాపించారు. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో అది 3వ పెద్ద మిల్లు. సుమారు 10 పుట్ల ధాన్యం అంటే 75 క్వింటాలు ఒక్క రోజులో పట్టే సామర్థ్యం కలిగి, దాన్నే తర్వాత రోజుల్లో వేరుశనగ నూనె తీసే యంత్రంగా కూడా మార్చారు. వడ్లు పట్టడం, నూనె తీయటం, నీరు తోడడం, పిండి వసరడం ఒకే సమయంలో జరిగిపోయేవి. ఆ మిల్లు యావత్ ఏర్పాట్లు రామచంద్రరావు గారే చూశారు. సీతారామచంద్రరావు ఆజానుబాహు, తెల్లని ధోతి కమీజు ధరించేవారు. వెంట గాంధీ గారి గడియారం వంటి గడియారం ఉండే. వారు అన్ని పనులు క్రమ పద్ధతిలో చేసుకునేవారు. వారు 1 నిమిషం కూడా వృధా చేయటం నాకు తెలియదు. పొలం వెనక చిలుక దగ్గరకు వెళ్ళిన గట్టి మీద కూర్చొని ఏదో వ్రాసుకునేవారు. రైలు ప్రయాణం చేస్తూ కూడా రాసుకునేవారు. అందుకే అన్ని గ్రంథాలు వ్రాయగలిగారు. ఎప్పుడూ ఒక ప్యాడ్, స్కేలు, పెన్సిల్, పెన్ను వెంట ఉండేది. వారు సామాన్యంగా కింద కూర్చొని 2 అడుగుల బల్లపై రాసేవారు. వారి మనుమలు వెంకట్రామారావు, కిషన్ రావు, నేను వారి వెంట వారి అలంకానిపేట ఒకసారి వెళ్ళి అక్కడ వారి ఇల్లు అది వారు కట్టించింది. అక్కడ ప్రతిరోజు ఉదయం వారు తయారు చేసిన బొగ్గు, మిరియాలు, ఉప్పుతో చేసిన దంతధావన పొడే వాడేవారు. కంచు గిన్నెలో దాదాపు 10 కప్పుల టీ బొగ్గుల పొయ్యి మీద తయారు చేసుకునేవాడు. అది ఒకేసారి మాత్రం, మళ్ళా తాగే అలవాటు లేదప్పుడు. వారు ఆ రోజుల్లో రవీంద్రనాథ్ స్కూల్ వ్రాసిన వ్రాసిన రెక్, శంకరనారాయణ, రవీంద్రనాథ్ ఠాగూర్ త్రిశూర్గా రాసిన నౌకాభంగం ద రెక్, అది తర్వాత హన్మకొండలో బందర్లో కూడా నిర్విఘ్నంగా రాస్తూ పూర్తి. ఆ కాపీ నా వద్ద సురక్షితంగా. దాని అచ్చులో చూడాలి. 84 సంవత్సరాల వారి కూతురు శ్రీమతి మల్యాల దయామతి గారు. మేమంతా హన్మకొండ
కుమార్ శెల్లి ఇంట్లో రజాకారు కాలంలో ఉండేవాడు. వారికి ఒక కలందాస్ అనే చెక్క పెట్టె ఉండే. దానిలో కొన్ని సొరుగులు, వారి నెల బడ్జెట్, ఏ ఏ బ్యాంకు ఎంత డబ్బు అవసరం, ఏ టైం ఎంత అవసరమో ఆ సొరుగుల్లో పెట్టుకునేవారు. ఒకదాని అవసరం నుండి ఇంకొక దాని ఖర్చు చేసేవాళ్ళుగా అంత సిస్టమేటిక్గా ఉండేవారు. వారు వైష్ణవ సంప్రదాయాలు ఖచ్చితంగా పాటించేవారు. ప్రతిరోజు నొసట తిరునామని వేసుకొని సంధ్యావందనం చేసుకొని వారి తండ్రి గారి వద్ద నుండి వస్తున్న రామాయణ పారాయణ క్రమం వీరు కూడా చివరి శ్వాస వరకు పాటించారు. వారి కుమారుడు తిరువజాన్న క్రమంలో ఏమాత్రం సడలింపు ఉండేది కాదు. 1853 సెప్టెంబర్ వారి పెద్ద మనవడు ఉపాధ్యాయ వృద్ధి చేస్తున్నతను విధివశాత్తు చెరువులో మునిగి మరణించడం జరిగింది. దానితో వారు మానసికంగా చాలా కుంగిపోయారు. అతని తీర్థవధన్నారు వారే చేశారు. అప్పటి కర్మలు ఆ కార్యక్రమం అందరి కుటుంబాలు హృదయ విధానం. వారు ముక్తేదారులు కాబట్టి ప్రతి 3 నెలలకోసారి ముక్తా బాణయశిస్తులు రూపాయలు తీసుకోవటానికి హైదరాబాద్ వచ్చారు. నాంపల్లి స్టేషన్లో దిగి దానికి ఎదురుగా సమీపంలో మార్వాడి సత్రంలో దిగేవారు. పక్కనే బ్రాహ్మణ హోటల్ ఉండేది. వారు కిస్తు రూపాయి తీసుకొని ఇంటికి పిల్లలకు కావాల్సిన బట్టలు వస్తువులు కొనుక్కొని వెళ్ళేవారు. తర్వాత రోజుల్లో 1952, 56 నారాయణగూడ దీపక్ టాకీసు పక్క వీధిలో చిత్రకారు కొండపల్లి శేషగిరిరావు గారి ఇంట్లో బస చేశారు. ఆ వీధిలోనే మల్లా దుర్గయ్య గారు, బిరుదరాజు రామరాజు గారు, వానమామలై వరదాచార్యులు, దాశరథి కృష్ణమాచార్యులు, ఇంకా కొందరు ఉండేవారు. వీరు వచ్చారంటే ఇక పండగే. కవితాగోష్ఠి బ్రహ్మాండంగా వారికి నచ్చని సందర్భాలు చాలా సున్నితంగా అసంతృప్తి వ్యక్తం చేసే ఒక ప్రక్రియ మనవి చేస్తారు. ఇద్దరు సోదరులు 1954 దీపావళి ముందు హైదరాబాద్ వచ్చి నేను ఆ రోజుల్లో బీఎస్సీ చదువు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉండేవాడిని. వారు వచ్చారని తెలిసి వారి దగ్గరకు వెళ్ళి మధ్యాహ్న భోజనాల తర్వాత దీపావళి క్రాకర్స్, స్వెట్టర్లు కొనాలని వాళ్ళిద్దరూ నేను నారాయణగూడ నుండి బయలుదేరి సుల్తాన్ బజార్లో స్వెట్టర్లు కొని ఉత్తిలి బావులి మైదానంలో క్రాకర్స్ కొని హ్యాబిట్స్ వైపు తిరిగి అప్పటికి సుమారు సాయంత్రం 4. హ్యాబిట్స్ చేరాక పెద్దవారు మనం కూలి గిట్టించుకోవాలిరా అన్నారు. మనందరం ఆస్తులకు కాపలాదారం, దాన్ని రక్షించే పని చేయాలి. ఆ పనికి కూలి గిట్టించుకోవాలి. పని చేయకుండా తినడం ధర్మసమ్మతం కాదు. ఇంతకు సాయంత్రం టిఫిన్ చెయ్యాలి, టీ తాగాలి. ఇక్కడ ఏ హోటల్ బాగుంటుంది అని అడిగారు నన్ను. ఆ రోజుల్లో అరిట్స్ తాజ్ మహల్ హోటల్ మంచిదని చెప్పి సరే వెళ్దాం పదని అక్కడికి చేరాం. అక్కడ తలా ఒక దోశ, టీ తీసుకోవటం జరిగింది. అక్కడి నుంచి కింగ్ కోఠీగుండ నారాయణ గూడ వైపు బయలుదేరి నా చిన్నతనం కాబట్టి హోటల్ ఎలా ఉందని అడిగారు. దానికేం బాగుందని ఒక సన్నివేశం చెప్పడం ప్రారంభించి మన ఇనుగుర్తి 6 మైళ్ళ దూరంలో దోసెనపల్లి అనే గ్రామం ఉంది కదా. కొంతకాలం క్రితం ఆ 2 గ్రామాల మధ్య మహా అడవి. ఆ దారిలోనే కట్టుకాలం అనే ప్రదేశం ఒక పౌరోహితు దాదాపు వారంలో 2-3 సార్లు ఈ 2 గ్రామాల మధ్య పౌరోహిత్యానికి తిరిగేవారు. అటు నుండి పోయే బాటసారు దొంగలు పట్టడం, బట్టలు, డబ్బులు, వస్తువులు గుంజడం, గోచి పేగు ఇచ్చి పంపించడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ పురోహితు ఎన్నడూ ఆ రుచి దొరకదు. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఒకరోజు ఆ అదృష్ట గడియలు రానే వచ్చాయి. ఆ కాలు వద్ద పౌరోహితుల వారి దొంగలు కలిసే మర్యాద చేసి గోచి పేగి ఇచ్చి పంపించి వారికి దొంగలు చేసిన మర్యాద ఏమాత్రం విచారం కలిగి పైపెచ్చు ఎంతో ఆనందం కలిగించిందని
అదే డ్రెస్సులో ఇనుగుర్తు ఊరి చేరి ఎంతో సంతోషంతో కలిసిన వారందరూ 30 ఏళ్ల నుండి తెలుసుకోవాలన్న కోరిక తీరి జ్యోతిబాయి, శీలాబాయి దొంగల నురిగంటి అని ఎగురుకుంటూ చెప్పారు. ఆ రోజు ఆయన ఆనందాన్ని అవధులు లేకపోయాయి. అంటే తాజ్మహల్ కోటల గురించి విన్నాం, కానీ ఆ రోజు తెలిసిపోయింది దాని గొప్పద. వారు ప్రతి నెల రోజుకొకసారి వెళ్ళేవారు. అక్కడి రుచులు చూసి రావాలి. అది అంతగా నచ్చునా అని సున్నితంగా అది ఇంత గొప్పదేం కాదని చెప్పారు అన్నదమ్ములు. నా మనసుకు బాధ కలగల, కానీ ఆ దొంగల కథే కడుపుబ్బన్నది. సీతారామచంద్ర గారి తమ పనులు తామే చేసుకునే ఉండాలనుకునేవారు. ఇతరులపై ఆధారపడేవారు. వారికి ఎక్కువగా వారి మక్తాకు వెళ్ళే పని ఉండేది. కచ్చల ప్రయాణం బండి. ఆ ప్రయాణానికి ఎద్దుల జత ప్రత్యేకం. వాటికి స్వయంగా దానా నానబెట్టి ప్రతిరోజు సాయంత్రం పెట్టేవారు. బండికి ఎద్దులను కట్టడం, బండి తోలుకొని పోవడం, బండిని విడవడం, ఎద్దులను కట్టివేసి మేత వేయడం స్వయంగా చేస్తుండటం నేనే చూశాను. ఆ రోజుల్లో ఆ ప్రాంతానికి థర్మాస్ ప్లస్, గ్రామ్ఫోన్, సైకిల్, నీరు తోడే ఇంజన్ ప్రప్రదంగా తెచ్చింది వద్దిరాజు వారు. వీరు 1955లో గొంతు క్యాన్సర్తో మద్రాసులో క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు నేను చూశానంటున్నా. వారి కుమారుడు శ్రీ వెంకట నరసింహారావు గారి వారి నోటికి రుచిగా ఉండే జావ చేశారు. ఎంతో రుచిగా ఉందని తృప్తి వ్యక్తం చేసిన నేను అక్కడే ఉన్నా. వారు ఆ బాధతో ఉన్నప్పటికీ సౌదామిని పరిణయం అనే గ్రంథాన్ని రాస్తున్నారు. డాక్టర్లు రాతాత్ విశ్రాంతి తీసుకోమని చెప్పడం, దానికి వీరి సమాధానం విశ్రాంతి తీసుకుంటే పుస్తకం మధ్యలో ఆగిపోయి సదా విశ్రాంతి తీసుకుంటుందని. వారు మొత్తానికి గ్రంథం పూర్తి. ఆ గ్రంథాన్ని కాకతీయ యూనివర్సిటీ పబ్లిష్ చేసి దానిపై ఒక ఎంఫిల్ డిగ్రీ వచ్చి వారు రాసిన ప్రతి పుస్తకం వారి అమ్మాయి శ్రీమతి మల్యాల దయామతి చదివేవారు. ఆ పుస్తకం మ్యాన్యుస్క్రిప్ట్ చదివి, నాయన ఈ పుస్తకం ఎవరికి కొడుకుడు పడదు, వృధా ప్రయాస అవుతుందేమో అని అన్నందుకు వారి కోపం వచ్చి తమాయించుకొని కొంతసేపు ఆయన తర్వాత కోహినూరు వజ్రం అందరికీ అందుబాటులో ఉంటుందమ్మా, దాన్ని కొనే సామర్థ్యం ఉన్నవాడు మాత్రమే కొని కిరీటంలో పెట్టుకుంటాడు కదా అన్న. 28 జనవరి 1956 సీతారామచంద్రరావు గారి అవసాన కాలం సమీపి. ఆ పరిస్థితి చూసి మా గురువులు ఆచార్య శ్రీమాన్ చింతాభట్ల గోమఠం రాఘవాచార్యులు వారు తీర్థం ఇచ్చి గడ్డి తెమ్మన్నారు. మంచంలో ప్రాణం పోకూడదని. దానికి వారి కుమార్తెలు ఆక్షేపణ చేస్తే రావు గారు ఏం పర్వాలా, గడ్డి లేని నవ్వు, గడ్డి తేను, మనం వరి కళ్ళాలు వరి గడ్డిలో ఉంటాలేమో, మంచిగా ఉంటే మరలా మంచంలో పడుకోబెట్టండి అన్న. గడ్డిలో పడుకైతే కొన్ని నిమిషాల్లోనే పరమపదం చేరుకున్నాడు ఆ మహాపురుషుడు. వారి సోదరుడు రాఘవ రంగారావు గారు వారికన్నా 7 ఏళ్ళు చిన్న. వారిది కూడా మంచి పర్సనాల్. వారు కూడా ఏకసంధాగ్రాయి. సీతారామరావులాగా ఒకరినొకరు విడిచి ఉండలేరు. అన్నగారికి తెలిసిన ప్రతి విషయం అనవధికంగా తమ్ముడికి తగలపాలి. అలాగే తమ్ముడికి తెలిసిన ప్రతి విషయం అన్నగారికి తెలియాలి. అన్నగారి ఎందు తమ్ముడికి ప్రగాఢ భక్తి, తమ్ముడి ఎందు అన్నగారి అమిత వాత్సల్యం. తమ్ముడు సమీప జ్ఞాతులైన వద్దిరాజు తెన నరసింహారావు, రంగనాయకమ్మ గార్లకు దత్తత పోయిన ఆస్తిపాస్తులు వేరైన సమిష్టి కుటుంబంలో కలసి మెలిసి ఉన్న అన్నగారు రాతలో నిమగ్నుడైనట్టు తమ్ముడు అనేక మంది విద్యార్థులు భోజనాలు పెట్టి సంస్కృత పాఠాలు చెప్పి ఇనుగుర్తి గ్రామంలో వీరి వద్ద చదివి బాగా పేరు తెచ్చుకున్నవారు చింతాభట్ల గోమఠం శంకరాచార్యుల వారు, ముచ్చెర్ల సీతారామశాస్త్రి గారు పంచకావ్యాలు పూర్తి చేసిన వారు
వీరు ఎంతోమందికి జీవనోపాధికరి. ఎంఏ తెలుగు చదివే విద్యార్థులు కొందరు సెలవుల్లో